Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the God who tests us. The God who tests us. పరీక్షించే దేవుడు. The text is from Deuteronomy chapter 8 verse 2. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. The book of Deuteronomy chapter 8 verse 2. The God who tests. మరియు నీవు ఆయన ఆజ్ఞలకు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నేను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుని యెహోవా నీ నడిపించిన మార్గమంతడని జ్ఞాపకము చేసుకొనుము. నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొను నిమిత్తము. God wants to know what is in our heart. That's why He tests us. ఆయన పరీక్షించే దేవుడు హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి ఆయన పరీక్షించే దేవుడు ఉన్నాడు. God tests our obedience and faith. God tests the heart of His people in the furnace of affliction. శ్రమల కొనిములో మన హృదయాలను పరీక్షించే దేవుడు ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. God tests the genuinity of your faith. మన విశ్వాసం ఎంత నిజమైనదో కాదో తెలుసుకోవడం పరీక్షించే దేవుడు ఉన్నాడు. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదువుకోవచ్చు. The test of faith produces steadfast that ye may be perfect, complete, lack nothing. మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు కలిగే దీవెనేమనగా it produces steadfastness that he may be perfect. మన సంపూర్ణమును అనునాంగములను కంప్లీట్ లాక్ నథింగ్. ఏ విషయమైన కొదువులేని వారే ముట్టకు ఓర్పు తన క్రియను కొనసాగింపని అంటున్నాడు. వాక్య భాగము గమనించినప్పుడు ఈ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వచనాల్లో మీరు దట్ మీ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. పర్ఫెక్ట్ అనే పరిపక్వత, కంప్లీట్ సంపూర్ణత, అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారేముటకు. దేవుడు మన జీవితాన్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు. God tests our heart sincerity. ఎంత మన హృదయం ఎంత యథార్థమైనదో అని తెలుసుకొని కోరుతున్నాడు ఆయన. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటకు అనుమానం రావచ్చు మనకు. ప్రభు తెలియదా? ది ఆమ్నిషియంట్ గాడ్, అన్నీ తెలిసిన దేవుడు ఆయన. అడిగేది ఏది కూడా లేదు. God knows our hearts, intentions, desires and motives and each and every minute thing. ప్రభువు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. నూట 39 కింద 4వ వచనం మనం చూస్తాం. అన్నీ తెలిసిన దేవుడు ఆయన. God knows all things. కానీ God has intellectual knowledge. The second one is experimental knowledge. ఏమి తెలుసు కానీ ప్రయోగాత్మకంగా నేను తెలుసుకో ఆశిస్తున్నాడు. God wants to put in the furnace of affliction. అందులో ఉంచినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. వన్ ఇస్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ మనకు ఉండవచ్చు. ప్రయోగశాలలో మనం ఉన్నప్పుడు ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ మనకు ఉంటుంది, కానీ అది మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది బయటపడుతుంది.
కెమిస్ట్రీ యాసిడ్ రాడికల్స్, బేసిక్ రాడికల్స్ అని ఉంటాయి. ఆ సాల్ట్ ఏదో తెలుసుకోవాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేసినప్పుడు నిజంగా అది బయటపడుతుంది. అదే రీతిగా మన విశ్వాసం అనేది నిజంగా పరీక్ష నిలిచినప్పుడు, ప్రభువును పరీక్షించినప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అసలు విషయం అనేది బయటపడుతుంది. కాబట్టి వీళ్ళారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నేను అనుచు నిమిత్తము, వై టు హంబుల్ యూ, నిన్ను తగ్గించడానికి ఇవన్నీ మన జీవితంలో శ్రమలు వస్తుంటాయి. దట్ వి మే నాట్ బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్. అపోస్తలుల పౌలు నేను హెచ్చిపోకు, నేను నా శిలుక ముళ్ళు అన్నాడు. కాబట్టి అనొచ్చు అనగా సప్రెషన్ కాదండి, టు మేక్ యూ హంబుల్ త్రూ ది స్పిరిచువల్ టెస్ట్. ఈ శ్రమల ద్వారా నేను అగ్నివంటి శ్రమల ద్వారా నేను దీనత్వాన్ని పెంపొందింప చేయడానికి దేవుడు ఆశిస్తున్నాడు. మనం హెచ్చిపోకుండా, రెచ్చిపోకుండా, మనం పరిశ్రమ చేతిగా దేని మనసుతో జీవించడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయి. జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నిలబడదాం, నిరూపించుకుందాం, దేనికి మహిమ చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయంలో ఏమున్నదోని మీరు ప్రయోగాత్మకంగా తెలుసుకొని ఆశిస్తూ దేవుడు ఉన్నాడు ప్రభు. మీకు స్తోత్రాలు. మీకు సమస్యను తెలుసు కానీ ఎక్స్పెరిమెంట్ మా మీద చేస్తున్నారు తండ్రి. అలా సమయంలో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న ప్రభు నిలబడడానికి కృప ఇచ్చేయండి. మన దీనత్వాన్ని పెంపొందింపు చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విషయం అతిశయపడకుండా ప్రభు మీ సన్నిధిలో తగ్గించుకొని దీని మనసు వస్త్రం ధరించుకొని సుగుణాన్ని ధరించుకొని అలంకరింప చేసుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.